ఎంతో ప్రయాసం పడి వాళ్ళ చుట్టూ తిరుగుతూ ఉంటాం. వాళ్ళ స్వలాభం కొరకు మనం వాడుకుంటారు. ఆ తర్వాత గమనించండి, మనల్ని నిందించేవారుగా ఉంటారు, అవమానపరిచేవారుగా ఉంటారు, మనల్ని చేతగాని వాళ్ళుగా చేస్తారు, మనం పనికిమాలిన వారుగా కూడా చూసేవాళ్ళు కూడా ఉంటారు. హల్లెలూయా. నిజమే. ఎప్పుడు కూడా మనము గొప్ప చేసుకుంటానికి మనం దేంట్లోనూ ముందుకు వెళ్ళకూడదు, ప్రయాసపడే వారముగా ఉండకూడదు. మనం చేసే ప్రతి పని అదేదైనా దేవుడే దాన్ని గొప్ప చేయాలి. దేవుడే దాన్ని గొప్ప చేయాలి కనుక మనము దేవునికి మనం లోబడిన వారముగా ఉండాలి. దేవుని పట్ల మనం ఎలా ఉండాలంటే నమ్మకస్తులైన వారి వల్లే మనము ఉండాలి. హల్లెలూయా. అందుకే బైబిల్ గ్రంథంలో మనం చూడొచ్చు, 101వ కీర్తనలో మనం చూస్తే దేవుడు కూడా ఎవరిని కోరుకుంటున్నాడు అంటే అట్టి వారినే కోరుకుంటున్నాడంట. 101వ కీర్తనలో మనం చూస్తే 6వ వచనంలో మన సందర్భాన్ని చూస్తే పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ తెలియజేస్తున్న మాటలు చదువుదాం. చూడండి, 101వ కీర్తన 6వ వచనంలో చూద్దాం. నా యొద్ద నివసించినట్లుగా దేశములో నమ్మకస్తులైన వారు నేను కనిపెట్టుస్తూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. నిజమే, ఆయన మీద ఆధారపడే వారిని, ఆయన ఈ కార్యం చేస్తాడని ఆయన యందు కనిపెట్టుకున్న వారిని, ఆయన అప్పగించిన పనిని నమ్మకంగా చేసేవారిని, ఆయన సన్నిధంటే ఆసక్తి కలిగి ఉన్న వారిని. నిజమే, ఎన్ని పనులు ఉన్నాయి, పనసనుడు పెళ్ళిళ్ళు ఉన్నాయి, బలహీనతలు ఉన్నాయి, ఎంతమంది సహవాసం స్నేహితులతో కలిసి ఉండనే దేవుని యందు ఎవరైతే ఆసక్తి నెలకొల్పుతారో, నమ్మకస్తులై ఉంటారో, దేవుడు అంటే ఆకాశం నుండి అంటే వారిని చూసి వెతుకుతూ ఉన్నాడంట. హల్లెలూయా. పెళ్ళుంటే వెళ్ళిపోయే వాళ్ళు కాదు, పనసనుంటే వెళ్ళిపోయే వాళ్ళు కాదు, ఎవడో స్నేహితులు వచ్చి పిలిస్తే వెళ్ళిపోయే వాళ్ళు కాదంట. హల్లెలూయా. దేవుడు ఎవరిని వెతుకుతున్నాడు? వెళ్ళిపోయే వాళ్ళు కాదు, వదిలిపెట్టి వెళ్ళిపోయే వాళ్ళు కాదు, సగం చేసి వదిలిపెట్టేవాళ్ళు కాదు. కానీ అవసరమైతే ప్రాణమును కూడా హల్లెలూయా అంటే ప్రాణముగానంటే దేవుని కొరకు, దేవుని వాక్యం నిమిత్తం అంటే సురక్ష మన ప్రాణం పెట్టడానికైనా వేణుదీయగా దేవుని ఉద్దేశం, దేవుని